ప్రభుత్వం పీపీపీ విధానంపై రోజుకొక విచిత్రమైన వాదనతో ముందుకు వస్తూ ఉంది. ఈరోజు పీపీపీతోనే ప్రగతి అంటూ అన్నిట్లో కూడా పీపీపీని అమలు చేస్తామని చెప్పేసి రకరకాల వాదనలతో వస్తుంది. ఇవాళ ఒక పీపీపీ విధానంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించినట్లయితే ఆ భారం ఎవరి మీద పడుతుంది? విమానాల్లో ప్రయాణించినటువంటి ప్రయాణికుల మీద పడుతుంది. అదే ఒక పీపీపీ విధానంలో ఒక రహదారిని నిర్మించినట్లయితే ఆ భారం వచ్చేసి వాహన యజమానుల మీద పడుతుంది. అదే పీపీపీ విధానంలో వైద్య కళాశాలను కనుక నిర్మిస్తే ఆ భారం వచ్చేసి రోగుల మీద పడుతుంది, వైద్య విద్యార్థుల మీద పడుతుంది. కాబట్టి మిగతా వాటికి దీనికి చాలా తేడా ఉంది. అందుకని ఇవాళ మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ భారం అనేది ఆ రోగుల మీద కానీ వైద్య విద్యార్థుల మీద పడకూడదు. కనుక ఈ పీపీపీ విధానాన్ని వైద్య కళాశాలకు మాత్రం అమలు చేయకూడదని చెప్పేసి గట్టి కోరుతున్నాం. మీరు పీపీపీ విధానంతో తొందరగా జరుగుతుంది, పీపీపీ విధానంతో మేలు జరుగుతుంది అనుకుంటే పోలవరాన్ని పీపీపీ విధానంలో ఎందుకు చేయట్లేదు? రాజధాని నిర్మాణాన్ని పీపీపీ విధానంలో ఎందుకు చేయట్లేదు? కాబట్టి మీరు అన్నిటికీ ఒకే ముందు అన్నట్లుగా సర్వరోగ నివారణ అన్నట్లుగా ప్రతి దానికి కూడా పీపీపీఏ ఇది ట్రీట్మెంట్ అనే విధానంగా వెళ్తే అది ప్రజలకు మంచిది కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే మీరు ఆహ్వానించినటువంటి ఆ 4 కాలేజీలకు బిట్స్ రాకపోవటం, కేవలం ఒకే కాలేజీ రావటం జరిగింది. దీన్ని ఒక సదవకాశంగా ప్రభుత్వం భావించి ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విరమించుకొని మీరు ప్రభుత్వ నిర్మాణాన్ని చేపట్టినట్లయితే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కానీ ఈరోజు అట్లా కాకుండా దానికి ఏది ఏమైనా సరే మేము పీపీపీ విధానంలో ముందుకెళ్లాలని మొండిగా వాదిస్తూ చేస్తుంటే ఇంకా వాళ్ళకి వచ్చే పెట్టుబడిదారులకి రకరకాలుగా ఆర్థిక రాయితీలు ఇంకా రకరకాల ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పేసి అంటే ప్రజల మీద మీరు కక్ష కట్టినట్టున్నారు తప్ప ఇది ప్రజలకు కానీ ఈ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి మైనింగ్ గురించి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని వెనకెళ్ళింది. అట్లాంటిది ఇవాళ ప్రజల్లో ఇంత వ్యతిరేకత పీపీపీ మీద వస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుండా ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంతేకాకుండా ఇది మీకు అంతర్లీనంగా ఇంకో కుట్ర కూడా ఇందులో దాగి ఉంది. బేసిక్గా ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉన్నాయి. ఈ పీపీపీ విధానం పెట్టినట్లయితే ఆయా కాలేజీలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఇండైరెక్ట్గా పీపీపీ విధానం ద్వారా రిజర్వేషన్లకి మీరు వాటిని అంతమొందించాలనే ఒక కుట్ర పడినట్లుగా జరుగుతుంది. ఏ వర్గాలైతే మిమ్మల్ని అధికారంలో పెట్టారో ఆయా వర్గాలకి మీరు ద్రోహం చేయాలని చెప్పేసి తలుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. చివరిగా చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తేనే మంచిది. ఆ విధంగా కొనసాగించినట్లయితే మీ ప్రభుత్వాలు కూడా కొనసాగించడానికి ప్రజలు ఒప్పుకోరనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం ప్రకటించింది. ఈ 3 నెలల పరిస్థితిని మనం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తుంది. గత 10-12 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న 5-6 మీటింగుల్లో కేవలం ఈ అంశాన్నే ప్రస్తావించడం అనేది దీన్ని తెలియజేస్తూ ఉంది. ఇటీవల 4 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో బిడ్డింగ్కి వెళ్ళినప్పుడు కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే కిమ్స్ అనే సంస్థ బిడ్డింగ్ చేసింది. మిగిలిన పులివెందులు కానీ మదనపల్లి కానీ మార్కాపురం కానీ ఎవరూ బిడ్డింగ్కి రాలేదు. ఆ రాని మరుసటి రోజున అంటే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో చర్చలు జరిపి దాని మీద రివ్యూ చేసి సమీక్ష చేసి ఆ సమీక్ష సందర్భంలో అవసరమైతే మనం వైబిలిటీ గ్యాప్ ఫండ్ వాటికి ఇద్దాం, తీసుకునేటటువంటి వాళ్ళకి ఇద్దామని ఆయన చెప్పడం జరిగింది. ఇది దారుణమైన విషయం. సాధారణంగా వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనేది విమానాలు నడపడానికి, ఉదాహరణకి గతసారి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి విమానాలు నడిపారు. ఆ కంపెనీ మాకు నష్టం వస్తే ఏంటన్నారు, మేము వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామని చెప్పారు.
అది ఇచ్చారు కూడా. కానీ ఇది ఆసుపత్రులకు సంబంధించింది. అంటే ప్రైవేట్ యజమానికి ఇప్పటికే 60 ఎకరాలు పీపీపీ పద్ధతులు ఇస్తారు, ఇతర సౌకర్యాలు ఇస్తారు, మౌలిక వసతులు కల్పిస్తారు, కరెంట్ ఇస్తారు. వీటన్నిటితో పాటు ఇవాళ ప్రైవేట్ యజమానులని ఆకర్షించడానికి మేము వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది దారుణమైన విషయం. దీన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి ఆలోచన చేయొద్దని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్రజల దృష్టిలోంచి, పౌర సమాజం దృష్టిలోంచి అందరి అభిప్రాయాలు కనుక్కుని ఇప్పటికైనా పూర్తిగా ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రజల్ని మభ్యపెట్టడానికి పీపీపీ పద్ధతే చాలా మేలైంది అని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు ప్రైవేట్ రంగంలో వైద్యం ఎలా ఉంది, రోగులు ఎలా ఇబ్బంది పడుతుంది. రకరకాల ఆపరేషన్లు, అనవసరమైన ఆపరేషన్లు, సిజేరియన్స్, రకరకాల మందులు, వాళ్ళ ఆసుపత్రిలోనే మందుల షాప్ పెట్టుకోవటం, అక్కడే టెస్టులు చేయించుకోవటం, రకరకాలుగా దోపిడీ చేస్తున్న ఒక దోపిడీ కేంద్రాలుగా ప్రైవేట్ వైద్యం కనపడుతూ ఉంది. అలాంటిది సేవారంగంలో ఉన్న ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్ళి ఈ దోపిడీ కేంద్రాలుగా ఉన్న లాభార్జనతో పనిచేస్తున్న బడా వైద్య సంస్థలకు అప్పచెప్పాలని ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావటం లేదు. 4 మెడికల్ కళాశాలకి బిడ్డింగ్ ఏర్పాటు చేస్తే ఒక్క ఆధునిక మాత్రమే ఒకే బిడ్డింగ్ వస్తే ఆ బిడ్డింగ్ని ఆ ఒక్క బిడ్డింగ్ అయినా కూడా ఆమోదించండి, వారికి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశించడం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా నిర్మించడానికి తలపూని 5 మెడికల్ కళాశాలను పూర్తి చేసి 2 మెడికల్ కళాశాలని దాదాపు సంపూర్ణంగా పూర్తి చేసి మిగిలిన 10 మెడికల్ కళాశాలకి భూములు సేకరించి నిర్మాణాలు కొనసాగిస్తూ అన్ని అనుమతులు తీసుకొస్తున్న పరిస్థితి ఉంటే ఇవన్నీ 3 సంవత్సరాలు జరిగింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ప్రైవేటు రంగంలో చేయకపోతే ప్రభుత్వ రంగంలో కొనసాగితే ఈ 10 మెడికల్ కళాశాలలు పూర్తి చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది, అంత సమయం అటు రోగులకి ఇటు వైద్య విద్యార్థులకి చాలా నష్టం జరుగుతుంది, అందుకనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. మరోవైపున మా దగ్గర నిధులు లేవు, అందువల్ల మేము ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. ఒక పక్క నిధులు లేవని చెప్తూనే ఈ ప్రైవేట్ రంగంలో ముందుకొచ్చే వైద్య సంస్థలకి రాబో 2 సంవత్సరాలు ఆ సిబ్బంది వేతనాలు, ఆ వైద్యుల వేతనాలు అవి కూడా మేమే చెల్లిస్తామని చెప్తున్నారు. ఓ పక్కన భూమి ఇస్తున్నారు 50-60 ఎకరాలు, మరొక వైపున నిర్మాణంలో ఉన్న భవనాలు ఇస్తున్నారు, అనుమతులు ఇస్తున్నారు, సిబ్బంది వేతనాలు ఇస్తున్నారు. ఇవన్నీ చాలక ఇంకా అవసరమైతే మీరు బిడ్డింగ్లో పాల్గొనడానికి ముందుకు రాని పరిస్థితుల్లో మేము విజిఎఫ్ అనే ఒక పథకం ద్వారా మీరు ఎంత నష్టపోతారో అంత నష్టాన్ని మేమే చెల్లిస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తుల్ని, ప్రజల సంపదని ప్రైవేటు భారీ పెద్ద వైద్య సంస్థలకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందు ప్రణాళికలు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. అప్పటికే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కొనసాగుతూ ఉన్నాయి. ఆనాడు ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఈ 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఉంచము, ప్రైవేట్ పరంగా చేస్తామని ఏనాడు స్పష్టం చేయలేదు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 17 కళాశాలల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, రాష్ట్ర ప్రభుత్వాలది. అటువంటి ఒక బాధ్యత నుంచి పక్కకు తప్పుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు అనేక విన్యాసాలు చేస్తున్నాడు. డబ్బులు లేవని చెప్పాడు, తర్వాత దానికి సమయం పడుతుందని చెప్పాడు. ఈ రోజున వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మేమే ఇస్తామని చెప్తున్నాడు. నిన్నగాక మొన్న వేతనాలు 2 సంవత్సరాలు మేమే ఇస్తామన్నారు, సిబ్బంది వేతనాలు ఇస్తామని చెప్తున్నాడు. ఇప్పటికే స్థలం ఇచ్చాడు, అనుమతులు ఇచ్చాడు, బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి చాలా ప్రాంతాల్లో. అంటే ఏం చేయబోతున్నాడు? దీన్ని స్కామ్గా మార్చబోతున్నావా, లేకపోతే ఇది నువ్వే దీన్ని వెనకాలండి నీ సొంత మనుషులకి, నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి అప్పచెప్పి దీన్ని నీ అనుబంధ సంస్థగా మార్చుకుంటున్నావా అనేది మాకు అనుమానం ఇస్తుంది. దీని వెనకాల
స్కామ్ని బయటికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని ఈ పీపీపీ మోడల్లో మీరు జీవో ఇచ్చారా, మీరు అనుమతులు ఇచ్చారా, మీరు ఇచ్చినటువంటి అనుమతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టాల్సినటువంటి ఆసుపత్రుల్ని, వైద్య కళాశాలల్ని పీపీపీ మోడల్ చేస్తుంటే మీరేం చేస్తున్నారనే విషయాన్ని మేము ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక అనుమతి ఇస్తే అనుమతిని ఎట్లా ఉల్లంఘిస్తారు? ఇది చట్ట ప్రకారంగా ఏ రకమైనటువంటి న్యాయం? ఈ విషయాలని కూడా తేల్చాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉమ్మడి రంగంలో వచ్చినటువంటి ఆసుపత్రులు ఇవి. చంద్రబాబు నాయుడు చేతుకు పుణ్యం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జవాబుదారీతనం ఉండాలి. ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగు ఎక్కడి నుంచి తీసేస్తావు నువ్వు? సిబ్బంది జీతాలు ఎక్కడి నుంచి తీసేస్తావు నువ్వు? ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్కి జవాబుదారీతనం ఏంటి? ఇప్పుడు ఇచ్చిన స్థలానికి, ఆ స్థలం కొనడానికి ఇచ్చినటువంటి డబ్బులు ఏంటి? ఇవన్నీ కూడా జవాబు చెప్పాలి. అందుకనే మేము విధాన పత్రం, శ్వేతపత్రం 2 డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.